అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యాథ్స్ క్లాస్. గత వీడియోస్లో మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి డిఫరెంట్ క్లాసెస్ అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వాటన్నిటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనం ఇంకొక వాల్యుబుల్ టాపిక్ని టచ్ చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ మీద మనం కంప్లీట్ చేసేసరికి ఇందులో వాడే కొన్ని ప్రాబ్లమ్స్ ఇక లైఫ్ లాంగ్ మీరు ఏ క్లాస్లోకి వెళ్ళినా ఏ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళినా ఇవి ఉపయోగపడటమే కాదు, ఇప్పటికీ 60-80% పిల్లలు ఈ క్యాలిక్యులేషన్స్కి ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. సో ఈ క్లాసెస్ కన్నా మీరు బాగా వింటే మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది మీకు రాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి నాన్న. సో ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో కమ్ టు మీ రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీ అందరికీ బాగా తెలిసిన కాన్సెప్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో డివిజన్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కొత్తదేం కాదు. సార్ మరి ఏదో కొత్త కాన్సెప్ట్ అన్నారు, మళ్ళీ డివిజన్ రాసారేంటి అంటే ఈరోజు కాన్సెప్ట్ దీని నుంచే వస్తుంది. అందుకే మనం ఏం చేద్దాం, ఇక్కడి నుంచి పట్టుకుందాం. డివిజన్లో మనం ఏం చెప్పుకున్నాం జనరల్గా. ఇప్పుడు ఒక 8 చాక్లెట్స్ ఉన్నాయి నాన్న. ఏమున్నాయి? 8 చాక్లెట్స్ ఉన్నాయి. దీన్ని ఏం చేశారు, ఒక 4 పీపుల్ పంచుకున్నారు. మన స్కూల్లో కనుక బ్రేక్లో చాక్లెట్స్ కొనుక్కుంటాం కదా, అట్లా 4 స్టూడెంట్స్ కలిసి 8 చాక్లెట్స్ కొనుక్కున్నాక ఏం చేశారా, 4 కలిసి ఆ చాక్లెట్స్ని పంచుకున్నారు. ఆల్రెడీ మనం డయాగ్రామెటిక్లో చూసాం. అప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. అంటే ఈచ్ స్టూడెంట్కి 2 చాక్లెట్స్ వస్తాయి. దీన్ని మనం సింబాలిక్గా రిప్రజెంట్ చేసేటప్పుడు దాన్ని ఎలా రాసాం? 8 డివైడెడ్ బై 4. అంటే 8 చాక్లెట్స్ని 4 స్టూడెంట్స్ పంచుకున్నారు. ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. గొడవ లేదు. రైట్, బాగుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఒక ఇంట్లో అక్క తమ్ముడు, వాళ్ళ నాన్న ఏం చేశాడు, వైట్ నోట్ బుక్స్ కొనుక్కొచ్చాడు. ఎన్ని బుక్స్ కొనుక్కొచ్చాడు? 10 బుక్స్ తెచ్చాడు. 10 బుక్స్ తెచ్చాడు. ఈ 10 బుక్స్ తెస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న అక్క తమ్ముడు వాళ్ళిద్దరు ఏం చేశారు, ఇద్దరు పంచుకున్నారు. ఎంతమంది పంచుకున్నారు? 2. సో ఏం రాద్దాం ఇక్కడ? 2 పీపుల్ పంచుకుంటే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి? అప్రాక్సిమేట్లీ ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. అంటే ఏంటి? 10 డివైడెడ్ బై 2. అంటే 10 నోట్బుక్స్ని 2 మెంబర్స్ పంచుకుంటే 5 వచ్చినాయి. అంటే ఇక్కడ ఏమీ మిగలలేదు. పంచుకున్నప్పుడు ఏమైంది? పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 చాక్లెట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ రోడ్కి 4, సెకండ్ రోడ్కి 4, ఏం మిగలలేదు. ఇక్కడ కూడా అంతే, ఏం మిగలలేదు. బాగుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. సేమ్ ఒకతను 10 యాపిల్స్ తీసుకొచ్చాడు. ఎన్ని తీసుకొచ్చాడు? 10 యాపిల్స్ తీసుకొచ్చాడు. వాళ్ళు మొత్తం ఎంతమంది? అతని వైఫ్, వాళ్ళ అబ్బాయి. ఎంతమంది ఉన్నారు? మొత్తం 3 ఉన్నారు. 3 పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? 10 యాపిల్స్ని 3 పీపుల్ పంచుకోవాలి. సో ఇప్పుడు 10 డివైడెడ్ బై 3 మీరు చేస్తే ఏమొస్తుందంటే ఒక్కొక్కరికి 3 యాపిల్స్ వస్తాయి. పక్కన ఒకటి రిమైండర్ మిగులుతుంది. ఇప్పుడు నేనేం చేశా, ఈ ఒక్కటి కూడా అట్లా మిగిల్చితే ఊరుకోం కదా. ఈ ఒక్కటి ఏం చేయాలి? 3 పంచుకోవాలి. అప్పుడు మనం రెగ్యులర్గా ఏం చేస్తాం, జనరల్గా ఈ యాపిల్ 3 పంచుకోవాలి. ఏం చేస్తాం, దీన్ని కరెక్ట్గా 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. ఇలా 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం, అవునా? ఇట్లా లైక్. ఓకే, ఈ పార్ట్ ఒకళ్ళకి, ఈ పార్ట్ ఒకళ్ళకి, ఈ పార్ట్ ఒకళ్ళకి. సో ఇందాక మనం ఏం చేసుకున్నాం? 3, 3, 3, ముగ్గురికి 3 3లు వచ్చినాయి. బాగానే ఉంది. మరి ఇక్కడ చూడండి, ఒకటికి ఈ పార్ట్ వచ్చింది, ఇంకోటికి ఈ పార్ట్ వచ్చింది, ఇంకొకటికి ఈ పార్ట్ వచ్చింది. మరి ఈ పార్ట్ని ఏ నెంబర్తో చూపిస్తాం? 9 యాపిల్స్ అయిపోయినాయి. బాగా చూడండి, ఇక్కడ 9 యాపిల్స్లో మొత్తం 10 యాపిల్స్లో ఇది వాళ్ళ ఫాదర్ తీసుకున్నారు, ఇది వాళ్ళ మదర్ తీసుకున్నారు, ఈ 3 వాడు తీసుకున్నాడు. ఇంకొక యాపిల్ మిగిలింది. అంటే ఫాదర్కి 3, మదర్కి 3, బాబుకి 3. బాగుంది. మరి ఇప్పుడు ఈ యాపిల్ ఉంది. ఈ యాపిల్ని ఏం చేశారు? 3 ఈక్వల్ పార్ట్స్ చేశారు. ఒక యాపిల్ పార్ట్ ఏమో ఈయన తీసుకున్నాడు, ఒక యాపిల్ పార్ట్ వాళ్ళ మదర్ తీసుకుంది, ఒక యాపిల్ పార్ట్ ఈయన తీసుకున్నాడు. మరి ఈ పార్ట్ని ఎట్లా రాయాలి? 1 లాగా రాయలేస్తామా? రాయలేము. పోనీ 3 రాద్దామా? 3 కాదు కదా. అంటే ఏంటి, ఇప్పటి వరకు మీరు ఏ నెంబర్లు అయితే నేర్చుకున్నారో ఆ నెంబర్ను ఉపయోగించి ఇలాంటి పార్ట్స్ని మనం చూపించలేము.
3 పార్ట్సే కదా నాన్న, 2 పార్ట్స్ చేసావు. ఒకటి ఈ పార్ట్ తీసుకున్నాడు, ఒకటి ఈ పార్ట్ తీసుకున్నాడు. మరి ఈ పార్ట్ని ఎట్లా చూపిస్తావు? నెంబర్ ఉందా దీనికి? సూటబుల్ నెంబర్ లేదు. పోనీ ఇంకోటి చూద్దాం. ఒకటి ఉంది, దీన్ని ఏం చేశాడు? 4 పార్ట్స్ చేశాడు. అంటే మామూలుగా మనం నేర్చుకున్న నెంబర్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 సో ఆన్, వాటిలో వస్తువుని చూపించవచ్చు, కానీ వాటిలో ఉన్న భాగాల్ని చూపించడం కుదరదు. సో ఇలా ఒక ఆబ్జెక్ట్లో అంటే ఒక వస్తువులో ఒక భాగాన్ని, ఏదైనా ఒక భాగాన్ని న్యూమెరికల్గా అంటే నెంబర్స్ రూపంలో చూపించడానికి ఉపయోగించేవే ఫ్రాక్షన్స్. ఏమంటారు? ఫ్రాక్షన్స్. అంటే ఫ్రాక్షన్స్ అంటే ఏమీ లేదు నాన్న, భాగం, పార్ట్ను చూపిస్తాం. ఇప్పుడు ఒక చాక్లెట్ని 3 పార్ట్లు చేసాం, ఒక్కొక్క పార్ట్ని చూపించడానికి ఉపయోగించేదే ఫ్రాక్షన్. సార్ ఇప్పుడు దీన్ని ఎలా చూపిస్తాం? ఏం లేదు, ఇప్పుడు మొత్తం ఏముంది? వస్తువు. దీన్ని ఎన్ని పార్ట్స్ చేశాను నేను? 3 పార్ట్స్ చేశాను. ఎన్ని పార్ట్స్ చేసామో అది కింద రాసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఒక పార్ట్ ఎవరికి ఇచ్చాం? వాళ్ళ డాడీకి. సో మొత్తం చేసిన పార్ట్లు 3, వాళ్ళ డాడీకి ఇచ్చిన పార్ట్ 1. అంటే ఈ పార్ట్ వాళ్ళ డాడీకి వెళ్ళిపోయింది. మళ్ళీ వాళ్ళ మదర్కి ఏం చేసాం? ఇంకో పార్ట్ ఇచ్చాం కదా, అంటే మొత్తం చేసిన పార్ట్లు కింద వెయ్యాలి, వాళ్ళకి ఇచ్చిన పార్ట్ పైన వెయ్యాలి. సో ఇక్కడ 1/3. మళ్ళీ వాళ్ళ బాబులో కూడా ఏంటి? మొత్తం చేసిన పార్ట్లు 3, పైన చేసింది 1. ఈ విధంగా ఒక ఫ్రాక్షన్ ఫామ్ని రాయాలి. మళ్ళీ ఒక్కసారి ఇంకొంచెం ఫ్రాక్షన్ ఫామ్ మీకు డీటెయిల్గా చూపిస్తానా? ఇది ఇక్కడ దాకా అర్థమైందా? ఒక్క నిమిషం చూడండి దీన్ని. ఏం లేదు, దీంట్లో వేరియేషన్ చాలా సింపుల్. మామూలుగా డివిజను ఫ్రాక్షను ఒక్కటే, ఏమీ తేడా లేదు. ఏంటి తేడా అంటే డివిజన్లో చేసినప్పుడు మనం కొన్ని నెంబర్లని మనం ఇప్పుడు రిమైండర్ మిగిలిపోయింది, ఆ రిమైండర్ని మనం డివిజన్ ఫామ్లో చూపించలేము. ఫ్రాక్షన్ ఫామ్లో దాన్ని చూపిస్తాం. అంటే హోల్ ఆబ్జెక్ట్ నెంబర్స్నేమో నెంబర్స్లో చూపిస్తాం, పార్ట్స్నేమో ఫ్రాక్షన్లో చూపిస్తాం. అంటే ఒక భాగంలో ముక్కలు. ఇప్పుడు ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మన ఇంట్లో ఓ చాక్లెట్ ఉంది, ఏం చేస్తాం? మధ్య గిరగొట్టుకొని చెరొక ముక్క తింటాం. ఇప్పుడు ఆ ముక్కని మన నెంబర్లో రాయలేంగా, ఎందుకంటే ఒకటి కంటే తక్కువ ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఫ్రాక్షన్స్ను వాడతాం. అయితే ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఫ్రాక్షన్లో పంచాలన్నా కూడా ఖచ్చితంగా ఆ వస్తువుని ఈక్వల్ పార్ట్స్ చేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయకూడదు, ఖచ్చితంగా అలాగే చేయాలి, అలాగే చేయాలి. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక వస్తువు ఉంది, ఇది ఎంతమంది పంచుకోవాలి? 4 మెంబర్స్ పంచుకోవాలి. సో ఫస్ట్ చూడండి, అంటే నా 4 ఈక్వల్ పార్ట్స్ కింద పంచాలి. 4 ఈక్వల్ పార్ట్స్ కింద పంచాలి. అంటే మొత్తం నేను ఎన్ని పార్ట్స్ చేశా? 4 పార్ట్స్ చేశా. ఈ మధ్యలో ఏ గీత అయితే రాశానో దాన్ని ఏమని చదువుతారంటే బార్ అని చదువుతారు. బార్, దాన్ని బార్ అంటారు. మనం చదివేటప్పుడు దాన్ని బై అని చదువుతాం. ఆ బార్ని బై అని చదువుతాం. ఈ కింద ఎప్పుడు కూడా మనం వేసే నెంబర్ ఏంటంటే, ఆ వస్తువుని టోటల్గా ఎన్ని పార్ట్స్ చేసామో ఆ నెంబర్ని కింద వేయాలి. తర్వాత ఒక్కొక్కరికి ఎన్ని ఇచ్చాం ఆ నెంబర్ని పైన వేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ పార్ట్ తీసుకున్నా, అంటే ఇక్కడ 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా చెల్లికి 2 పార్ట్లు ఇచ్చా, అప్పుడు ఏం రాస్తాం? టోటల్ పార్ట్స్ 4, నేను ఇచ్చిన పార్ట్స్ 2, అంటే 2/4. సింపుల్. అట్లనే ఇక మిగిలిన పార్ట్ ఎంత? ఏం మిగిలింది? ఈ పార్ట్ మిగిలింది. మొత్తం పార్ట్స్ ఎన్ని? 4, మిగిలిన పార్ట్ 1. సింపుల్, ఇంతే. ఎక్కడున్న టోటల్ పార్ట్స్ మాత్రం మారవు. ఈ విధంగా మనం ఫ్రాక్షన్ రాస్తాం. చదివేటప్పుడు కూడా చూడండి, దీన్ని బై అని చదువుతాం. ఇది బార్. ఈ బార్ ఏంటంటే ఈ మొత్తం ఆబ్జెక్ట్ని మనం ఎలా డివైడ్ చేసామో మనకు చెప్తుంది. ఈ బార్ యొక్క యూజ్ ఏంటంటే, ఈ బార్ ఉండడం వల్ల ఏంటి? ఓహో, అంటే ఇది ఆబ్జెక్ట్ని డివైడ్ చేసాం, పంచినప్పుడు కిందది ఏం చెప్తుంది? హోల్ పార్ట్స్ని చూపిస్తుంది. పైది ఏం చూపిస్తుంది? అందులో ఎంత పార్ట్ మనం తీసుకునేదాన్ని చూపిస్తుంది. సో ఇప్పుడు ఇంకోటి చూడండి, రైట్. ఇక చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఎన్ని పార్ట్స్ చేసా? 1 2 3 4 5. అంటే ఎన్ని పార్ట్స్ చేసా? 5. ఇందులో నేనేం చేసా? 3 పార్ట్స్ ఫ్రెండ్కి ఇచ్చేసా. సో 3/5. ఇది ఫ్రెండ్కి ఇచ్చేసిన పార్ట్. ఇప్పుడు నా దగ్గర మిగిలినాయి టోటల్ పార్ట్స్, అవే మారలేదు. ఇవి నా దగ్గర మిగిలినాయి. సో 2 పార్ట్స్ నా దగ్గర మిగిలినాయి. ఈ విధంగా పార్ట్ని చూపించడానికి మనం ఫ్రాక్షన్ని వాడతాం. ఒక్కసారి చూడండి నాన్న, 3/4
అంటే ఒక వస్తువును 4 పార్ట్స్ చేస్తే అందులో 3. ఇక నేను ప్రతిసారి మీకు ఈ పంచడం గురించి చెప్పన్నానా, ఇక అది అయిపోయింది. ఇది ఫ్రాక్షన్ ఫామ్లో రాసేసాం. దీన్ని ఏమంటారని చెప్పుకున్నాం ఆల్రెడీ, మనం బార్ అంటారు అనుకున్నాం. ఈ పైనున్న దాని పేరేంటయా అంటే న్యూమిరేటర్. పైన దాన్ని ఎప్పుడు కూడా న్యూమిరేటర్ అంటారు, కిందున్న దాన్ని డినామినేటర్ అంటారు. న్యూమిరేటర్, డినామినేటర్. సో ఈ లైన్ బార్ పైన ఉన్నది ఎప్పుడు కూడా న్యూమిరేటర్, బార్ కింద ఉన్నది ఎప్పుడు కూడా డినామినేటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5/7, 5 ఈజ్ న్యూమిరేటర్, 7 ఈజ్ డినామినేటర్. బిగ్ నెంబరు స్మాల్ నెంబర్తో మనకి సంబంధమే లేదు. అది చిన్నదా పెద్దదా, పాయింట్ ఉందా లేదా, లేకపోతే మైనస్ ఉందా లేదా, ఇవన్నీ మనకు అనవసరం. పైన ఏది ఉంటుంది న్యూమిరేటర్, కింద ఏది ఉంటుంది డినామినేటర్. అసలు ఆలోచించాల్సిన పని లేదు నాన్న. సో ఇప్పుడు ఇంకోటి చూడండి, 8/9. ఈ 8 అనేదేమో న్యూమిరేటర్, 9 అనేదేమో డినామినేటర్. సో ఈ పేర్లు మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, బాగా వినండి, ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఇందులో పాయింట్ నెంబర్ 1, ఇఫ్ సపోజ్ న్యూమిరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్. న్యూమిరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ అంటే ఒక ఫ్రాక్షన్లో న్యూమిరేటరు డినామినేటరు గనక ఈక్వల్గా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/2, ఇక్కడ న్యూమిరేటర్ 2, డినామినేటర్ 2, అంటే దీని ఏంటి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇద్దరు పంచుకున్నారు, ఒక్కొక్కరికి ఎన్ని వస్తుంది 1 వస్తుంది. అలాగే 4/4, చూడండి న్యూమిరేటర్ 4, డినామినేటర్ 4, రెండు ఈక్వల్గా ఉన్నాయి, అంటే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి 1 వస్తుంది. అంటే మీరు ఎప్పుడైనా ఏ నెంబర్ అయినా తీసుకోండి, 20/20, 20 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 20 మెంబర్స్ పంచుకున్నారు, ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి 1. అంటే న్యూమిరేటర్ అండ్ ద డినామినేటర్ ఈజ్ ఈక్వల్, దెన్ ద వాల్యూ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ 1. ద వాల్యూ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ 1. దాని యొక్క వాల్యూ ఎంత 1. ఇది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, న్యూమిరేటర్ గ్రేటర్ దాన్ అంటే ఇటువైపు ఉంటుంది, న్యూమిరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5/2 అంటే 5/2, దీన్ని పంచుకుంటే ఏమవుతుంది, ఫస్ట్ ఇద్దరికి 2 వస్తాయి, 2 వస్తాయి, తర్వాత కూడా మిగులుతుంది కదా, దాన్ని పంచితే 1/2. చూడండి దీని వాల్యూ 1 కంటే ఎక్కువ ఉందా లేదా, ఒక్కోటికి మినిమం 2 వచ్చినాయి, అంటే 1 కంటే ఎక్కువ వచ్చిందా లేదా. అలాగే ఇంకో చూడండి 8/2, న్యూమిరేటర్ డినామినేటర్, ఒక్కోటికి ఎన్ని వస్తాయి 4 వస్తాయి. అట్లా ఇంకో చూడు 11/3, 3 3 9, అంటే 3 3 3, 1/3 అంటే ఏంటి, ఎప్పుడైతే న్యూమిరేటర్ ఎక్కువ ఉంటుందో దేనికంటే డినామినేటర్ కంటే, దాని వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1, ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది. సేమ్ దాంట్లో ఇఫ్ ద న్యూమిరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్, అంటే న్యూమిరేటర్ కంటే డినామినేటర్ తక్కువ ఉంటే, న్యూమినేటర్ కంటే డినామినేటర్ ఎక్కువ ఉంటే, అంటే ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ 2/3, అంటే 2 వస్తువులు ముగ్గురు పంచుకున్నారు, అంటే ఏమవుతుంది సుమారుగా మీకు ఏమొస్తుంది, ఇట్లా 2 వస్తువులు ఉన్నాయి, దీన్ని ఒక 3 భాగాలు చేసి పంచుకున్నాడు, దీన్ని ఒక 3 భాగాలు చేసి, ఇందులో ఒక ముక్క వచ్చింది, ఇందులో ఒక ముక్క వచ్చింది, కానీ ఈ ఒకదానికంటే ఏమవుతుంది అది, ఎందుకంటే 3 పార్ట్స్ కదా, సో ఏమైంది ఒకదానికంటే తక్కువ వస్తుంది. ఈ వాల్యూ ఎప్పుడూ కూడా <1 ఉంటుంది. న్యూమిరేటర్ తక్కువ ఉండి డినామినేటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా దాని వాల్యూ, ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక యాపిల్ ఉంది, 4 పంచుకున్నారు, లైక్ దిస్, ఏమొచ్చింది వాడికి చిన్న ముక్క వచ్చింది, పావు ముక్క వచ్చింది, చూడండి దాన్ని ఎట్లా రాస్తాం, ఒకదాన్ని 4 పంచుకున్నారు, సో ముక్క వచ్చింది, ఫుల్ కూడా రాలేదు, అంటే దాని వాల్యూ 1 కంటే తక్కువ. సో దీని వాల్యూ ఎప్పుడూ కూడా <1 ఉంటుంది.
ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో మనకు బాగా ఉపయోగపడతాయినా. ఇఫ్ ద న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ then the value become 1. The numerator is greater than the denominator, the value is always greater than the 1. The numerator is less than the denominator, the value is always less than 1. సో దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. సో దీని తర్వాత ఇప్పటివరకు నేను మీకు చెప్పిన క్లాస్ అర్థమైంది అనుకుంటున్నా. దిస్ ఈజ్ జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ నాన్న. దీని తర్వాత నుంచి మనం వాల్యుబుల్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటాం. సో ఈ క్లాస్ని ఒకసారి వినండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై భారత్.